మనకు ఇట్లాంటి ప్యాషన్ ఉంటేనే స్పాన్సర్స్ అనేది ఉండాలి. స్పాన్సర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి సార్. ఉండకపోతే ఎట్లా గ్రామీణంలో నుంచి యువత ఎట్లా బయటికి రావాలి? యువత బయటికి రావాలన్నా ప్రతిభ బయటికి రావాలన్నా కానీ ఖచ్చితంగా స్పాన్సర్స్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే. వాళ్ళే మెయిన్ పాత్ర పోషిస్తారు, ఎందుకంటే కనిపించిన పాత్ర. బట్ దాని వల్ల చాలా మంది క్రీడాకారులు బయటకు వస్తారు, అదే వాళ్ళ టాలెంట్ ని ఇప్పుడు మనకి పీపీఎల్ మనకి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఏదైనా కావచ్చు సార్, వాటర్ బాటిల్ దగ్గర నుంచి ఏదైనా కావచ్చు, వాళ్ళకి ఏదో ప్యాషన్ ఉంటేనే. ఓకే. ఇంకా ఈ సీజన్ లో అంటే మీరు ఏ జట్టు గెలుస్తుంది అనుకున్నారు? సీజన్ 1 లో మీకు అలా ఏమన్నా అనుకున్నారా? ఏ జట్టు గెలిచిద్ది అనేది మనకి అంత అంటే ఇప్పుడే కదా సార్ ఫస్ట్ టోర్నమెంట్ నేను చూడటము, మొన్ననే కదా మనం దాని మీద అంత అవగాహన లేదు, మొన్ననే కదా చూడటము. బట్ పలానా జట్టనే కదండి సార్, ఏదైనా కానీ సమిష్టిగా ఆడిన జట్టే గెలుస్తుంది చివరికి. గ్రేట్, మంచి ఆన్సర్ ఇచ్చారు సార్ మీరు. సో కొన్ని అవార్డ్స్ ఇచ్చాము సార్ మేము, ప్రతి మ్యాచ్ ఒక 4-5 అవార్డ్స్ పెట్టాము. సో టోటల్ గా ట్రోఫీస్ ఇవన్నీ మీరు చూసింటారు. సో వాటి గురించి మీరు ఏం చెప్తారు? లేదు, యాక్చువల్గా ప్రతి మ్యాచ్లోనూ ఖచ్చితంగా బాగా ఆడిన ప్లేయర్కి ఖచ్చితంగా మొమెంటో అనేది ఇవ్వటం అనేది సర్వసాధారణమే. బట్ ట్రోఫీలు కానీ అన్నిటినీ కవర్ చేశారు అన్ని మ్యాచ్ల్లో. అన్ని మ్యాచ్లతో అని కాదు, ప్రతి ఒక్క క్రీడాకారుడికి మెమోంట్ అందజేసి బాగా ప్లాన్ చేశారు. సో మీన్స్ ఐడెంటిటీ, గుర్తింపు వచ్చింది. ఓకే. సో ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకు గుర్తింపు రావాలి కాబట్టి, సో అందుకని మేము అన్ని లేదు బాగా నచ్చింది. ప్రతి ఒక్క దానికి కూడాను మెమోంట్ ఇవ్వడం అనేది గ్రేట్ ఐడియా. చాలా బాగా దాని నిర్వహణ కూడా బాగా చేశారు. ఓకే. సో ఈ సీజన్ లో మీరు మాతో పాటు ట్రావెల్ చేశారు సార్. తర్వాత మీరు మాకు బ్యాక్ ఎండ్ లో మోరల్ గా సపోర్ట్ ఇవ్వటం, చాలా విషయాలు చెప్పటం ఇలా చేశారు. సో ఈ ప్రయాణంలో మీకు ఒక బెస్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా? బెస్ట్ మూమెంట్ అంటే మనం వచ్చిన ప్రతి మ్యాచ్ అంతా బెస్ట్ మూమెంటే సార్. బెస్ట్ మూమెంట్ లేకుండా ఏమన్నా చెప్పండి. పీవీఎల్ అంతా బెస్ట్ మూమెంట్ అంటారు. అంటే మనం అంతా కష్టపడి చేసుకుందే కదా సార్. దీనిలో ఇదే బెస్ట్, ఇది వరస్ట్ అని చెప్పలేంగా, అంతా బెస్ట్ అండి. సో గుడ్ సార్. సో అదంతా ఒక మంచి టైం బాగా జరిగింది. ఓకే. సో మీకు ఈ సీజన్ లో మా ద్వారా కొంత మీకు తెలిసిన వాళ్ళు కూడా మీకు ఫ్రెండ్స్ అయ్యారు? ఉన్నారండి. యాక్చువల్ గా ఆయన చుట్టం అవుతారు మనకి, ఆంజనేయులు గారు ఉన్నారు కదా. తర్వాత చూస్తే ఏమైంది, మనకి అది తెలియదు, బట్ దీని ద్వారా ఆయన నాకు బాగా పరిచయం అయ్యారు. దూరపు చుట్టాలు అనమాట. అది జరిగింది.